తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ కానివ్వండి, టిఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, ప్రధానంగా అందరూ దీంట్లో పాత్ర పోషించారు, అంతా చేశారు. దానికన్నా ముందు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి బతుకమ్మకు తెలంగాణకు బతుకమ్మకు కాంగ్రెస్ కు బంధం తెగిపోయిందా? అందుకే బతుకమ్మను చేతిలో నుండి తీసేసిండ్రా? బీఆర్ఎస్ కు బంధం తెగిపోయింది. ఎందుకంటే అది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అని ఉన్నన్ని రోజులు దానికి తెలంగాణకు ఏమైనా బంధం ఉండినో ఏమో. మీరు బీఆర్ఎస్ అని పెట్టుకున్న రోజే మీకు తెలంగాణతో బంధం తెగిపోయింది. ఇప్పుడు తెలంగాణలో జరిగే అభివృద్ధి కానీ అసలు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉన్నదా? కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్నదా? బలిదేవత అన్నోనికి ఎట్టిస్తారన్న సీఎం సీటు, పప్పు అన్నోనికి ఎట్టిస్తారన్న సీఎం సీటు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కును రేవంత్ రెడ్డికి సంబంధం అనే ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్, దయాకర్ రావు, ఇంకా చాలా మంది టీడీపీ నుండి ఎవరైతే నిజంగా తెలంగాణ ద్రోహులను ముద్రపడ్డోళ్ళు, కేసీఆర్ ను తిట్టినోళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డోళ్ళు, ఇప్పుడు ఈయన తెలంగాణ ద్రోహి కాదా? రేవంత్ రెడ్డి అనేటైన తెలంగాణ ద్రోహి కాదా? మీ ప్రశ్నకి రేవంత్ రెడ్డి అనేటైన తెలంగాణ ద్రోహి కాదా? ఇప్పుడు మన మధ్యలో ఏం చేస్తున్నామంటే మనం కేవలం మనం మేడం విగ్రహాల గురించి కదా అన్న. ఇప్పుడు శ్రీదేవి గారిని దాని గురించి చెప్పండి. శ్రీదేవి గారు మీరు మాట్లాడండి, లేదు మీరు మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన పార్టీ విషయాలు జరుగుతున్నాయి, కానీ మనం ఎప్పుడైనా కానీ విగ్రహానికి సంబంధించి ఏదైతే మాట్లాడబోతున్నామో అందుకోసమే నేను అంటున్నాను మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. మీరు ఓవర్లాప్ చేసేయండి శ్రీదేవి గారు, మీరు ఓవర్లాప్ చేసి మాట్లాడండి. తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు? సరే, ఈ విషయంపై మనం ఒకసారి శ్రీదేవి గారు ఏమంటారో చూద్దాం. శ్రీదేవి గారు ఇప్పుడు చేయండి. తెలంగాణకు సంబంధించి తెలుగు దాంట్లో తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ ఏదైతే పాత్ర నిర్వహించిందో దాన్ని మనం దృష్టిలో డాక్టర్ అనేది మనం చెప్పుకుంటాం, కానీ అందరికి దీవెనలు ఇచ్చే తల్లి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పెట్టారు. అది నేను చెప్పదలుచుకుంటున్నా. ఓకే, రైట్. డాక్టర్ గారు ఒక్క నిమిషం, మన శ్రీదేవి గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి శ్రీదేవి గారు ఏమంటారు వినందాం. yes ma'am, please carry on. మనం భరతమాత గురించి మాట్లాడుకుంటున్నాము, మన తెలంగాణ తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం, అంతేగాని పొలిటికల్ గా పోతే ఇవాళల్లా కూడా మనకు సరిపోదు. అన్ని పార్టీలలో లొసుకులు ఉన్నాయి, మనం మాట్లాడతాం. కానీ దీని గురించి చెప్పండి, ఎందుకు ఇట్లా పెట్టారు? సింపుల్ గా పెట్టవలసింది వచ్చింది, ఎందుకు వచ్చింది? ఏ పార్టీ మారితే ఆ పార్టీ వాళ్ళు మారుస్తూ పోతారా? మారవడానికి ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది మారవటం అనేది నేను అడుగుతున్న పాయింట్. మారవలసిన అవసరం లేదు. భరతమాత అంటే భరతమాత అందరి మధ్యలో ఉంది అట్లా అని. ఇప్పుడు పలానా ఆయన ఇట్లా ఉంటారు, పలానా ఇట్లుంటారు, అంతేగాని వాళ్ళ వేషధారణ మారవలసిన అవసరం లేదు కదా. అది అనేది అంత సింపుల్ గా ఉండాలని కూడా లేదు. అంత సింపుల్ చేసి, ఎందుకంటే నేను వేరే ఉద్దేశంతో అంటలేదు, ఏదైనా అంటలేదు, నాకు వేరే విధంగా ఉన్నది. ఏంటంటే రైతు బిడ్డలాగా ఉన్నది. అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కరెక్ట్ మీరు చెప్పింది.